ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి అమరావతి విషయంలో మొన్న మధ్య నేను ఒక సజెషన్ ఇచ్చా. అక్కడ ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎట్లాగా ఉన్నాయి, ఒక ఎంటర్టైన్మెంట్ హబ్స్ లాంటి ఏర్పాటు చేయడం, ఒక దాన్ని ఏమంటారు పబ్లిక్ బాగా వచ్చేటందుకు, టూరిజం బాగా డెవలప్ అయ్యేటందుకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ముందు అది డెత్ సిటీ లాగా ఉండకూడదు. అంటే కేవలం పొద్దున పూటలు వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు, ఆ రాత్రి అంతా ఖాళీగా ఉంటుందని కాకుండా రాత్రి తెల్లవార్లు కూడా రన్నింగ్ ఉండాలి. హైదరాబాద్ అట్లుంటుంది, బెంగళూరు అట్లుంటుంది, చెన్నై అట్లుంటుంది. అలాంటి ఒక లైఫ్ ఆ ప్రాంతాల్లో కావాల్సి ఉంటుంది అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అది ఇప్పుడు ఆచరణలోకి రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది. అమరావతిని పర్యాటక శోభితంగా చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కృష్ణా పరివాహక ప్రాంతాన్ని వినోద, విజ్ఞాన, సాహస, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికగా తీర్చబోతున్నారు. కనకదుర్గం ఆలయం నుంచి భవానీ ద్వీపం వరకు రోప్వే ఏర్పాటు చేయబోతున్నారు. భవానీ ద్వీపంలోనూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కింద సందర్శకులకి అనేక అదనపు వసతులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ద్వీపంలో 2 రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదభరిత వాతావరణం గడిపేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పర్యాటకుల కోసం కృష్ణానదిలో రాత్రిపూట్ల బోట్లు తిప్పేలా ప్రతిపాదిస్తున్నారు. బోట్లోనే వసతి, భోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఫ్లోటింగ్ రెస్టారెంట్ల అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నారు. రాజధాని నుంచి ప్రఖ్యాత కొండపల్లి కోట, ఉండవల్లిలోని అనంత పద్మనాభ స్వామి గుహలు, మంగళగిరి పానకాల స్వామి ఆలయం, అమరావతి ఆలయం తదితర ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ రహదారులు అభివృద్ధి చేయబోతున్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి మరింత ప్రాచుర్యం కల్పించి పర్యాటకులను ఆ ప్రాంతాన్ని సందర్శించేలా ఏర్పాటు చేస్తారు. రాజధాని అమరావతిలో ప్రఖ్యాత సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకుల కోసం హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలవబోతున్నారు. బెర్మ్ పార్క్ను మరింత అభివృద్ధి చేసి అదనపు సౌకర్యాలు కల్పించబోతున్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చేవాళ్ళు 1-2 రోజులు ఇక్కడే ఉండి ప్రముఖ ఆలయాలు, ప్రసిద్ధ ప్రాంతాలు సందర్శించేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ, అంటే ఒక సలహా ఏంటంటే, ఇవన్నీ కట్టిన తర్వాత వస్తారు, లేకపోతే కట్టేదాకా ఆగుతారు అనుకోవడం భ్రమ. ముందు సందర్శకులు వస్తున్నప్పుడు వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా ఉండాలి. ఒకసారి అయోధ్యది గుర్తు తెచ్చుకోండి. అయోధ్య రామాలయ నిర్మాణం అప్పుడు అక్కడ ఏ హోటళ్ళు లేవు, ప్రత్యేక ఇవి తెచ్చారు, టెంట్లు ఏర్పాటు చేశారు. అంటే ఒక ఫ్యామిలీకి ఒక టెంట్ లాంటిది, క్యాంప్ క్యాట్ లాంటివి అనమాట. అట్లాంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తే కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. అలాంటివి ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ అమరావతి ప్రాంతంలో కూడా ఏదన్నా రాత్రిపూట్ల డీజే లాంటిది ఏదన్నా ఏర్పాటు చేస్తూ అక్కడ చుట్టూతా, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి డ్రైవింగ్ రెస్టారెంట్ల స్టైల్ వచ్చేసింది. కాబట్టి కార్లు వేసుకుని అట్లా వచ్చేస్తారు సరదాగా. అక్కడ కాసేపు ఎంటర్టైన్మెంటు, తినడానికి అక్కడ ఏర్పాట్లు, ఓ ఫుడ్ కోర్టు, అంటే ఫుడ్ కోర్ట్ లాగా అని కాకుండా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించడం, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే డ్యాన్సులు, గీన్సులు ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే సందర్శకుల సందడి నడుస్తుంది. అది ఇంకొక అడుగు వేయాల్సి ఉంది.